ఒక చిన్నారి సీతాకోకచిలుక ఉండేది. దాని రెక్కలు చాలా రంగురంగులుగా, అందంగా ఉండేవి. అది తోటలో పువ్వులమీద వాలుతూ, తేనె తాగుతూ ఆడుకునేది. ఒకరోజు ఆ సీతాకోకచిలుక ఒంటరిగా ఆడుకుంటుండగా ఒక పెద్ద గాలి వీచింది. ఆ గాలికి దాని చిన్న రెక్కలు తట్టుకోలేకపోయాయి. అది ఎక్కడో దూరంగా ఎగిరిపోయింది. ఆ చిన్నారి సీతాకోకచిలుక చాలా భయపడింది. తనకు ఇష్టమైన తోట, తన స్నేహితులు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. అది అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద వాలింది. అప్పుడే ఒక చిన్న చీమల గుంపు దాని దగ్గరికి వచ్చింది. సీతాకోకచిలుక భయంతో వణికిపోతూ సహాయం కోసం అడిగింది. ఆ చీమలు చిన్నవైనా కలిసికట్టుగా ఆలోచించాయి. కొన్ని చీమలు ఆకులను తెచ్చి సీతాకోకచిలుకకు చుట్టూ ఒక చిన్న గూడులాగా ఏర్పాటు చేశాయి. మరికొన్ని చీమల దగ్గరలో ఉన్న పువ్వుల నుండి కొంచెం తేనె తెచ్చి సీతాకోకచిలుకకు ఇచ్చాయి. సీతాకోకచిలుక కొంచెం సేపటికి బాగానే ఉంది. చీమలు దానికి దారి చూపించి దాని తోటకు చేర్చాయి. తన స్నేహితులను మళ్లీ కలవడం చూసి సీతాకోకచిలుక చాలా సంతోషించింది. ఆ చీమలకు కృతజ్ఞతలు చెప్పింది. ఈ కథ మనకు ఏమి నేర్పుతుందంటే, మనం చిన్నవారైనా లేదా బలహీనులమైనా కలిసికట్టుగా ఉంటే పెద్ద కష్టాలను కూడా ఎదుర్కోవచ్చు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా ముఖ్యం.